అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నెలలు తక్కువగా బిడ్డ డెలివరీ అయితే ఆ బిడ్డకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ఏమేమి ట్రీట్మెంట్లు ఉన్నాయని చూడబోతున్నాం. ఒక బిడ్డ నెలలు తక్కువగా డెలివరీ అవుతున్నాడు, 6 నెల, 7 నెల, 8 నెలల డెలివరీ అవుతున్నాడు అంటే ఫస్ట్ ఆ బిడ్డ డెలివరీ అయిన వెంటనే ఆ బిడ్డకి ఫస్ట్ వచ్చే ప్రమాదం ఏంటంటే ఊపిరితిత్తుల ప్రమాదం. బిడ్డ డెలివరీ అయిన వెంటనే మూనగడం కానీ, ఆయాసం ఉండడం కానీ, శ్వాసం పీల్చుకోవడం కష్టం ఉండడం చూడబోతున్నాం మనం. దాంతోపాటు ఊపిరితిత్తులు ఎదుగుదల లేకుండా ఉండేటప్పటికి ఆక్సిజన్ శాతం చాలా తగ్గిపోతుంది. అందువల్ల బిడ్డకి ఆక్సిజన్ అందదు. ఇట్లాంటి పిల్లలకి మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తామంటే బిడ్డని నోట్లో ట్యూబ్ వేసి వెంటిలేటర్ మిషన్ దారి పరికరాలతో ఊపిరితిత్తులు ఎదుగుదలకని ఒక స్పెషల్ మందు సర్ఫాక్టెంట్ అనే మందు ఇచ్చి వెంటిలేటర్తో మేనేజ్ చేసుకొని దాంతోపాటు చిన్న మిషన్లు సిప్యాప్ అనే మిషను, హై ఫ్రీక్వెన్సీ నేసల్ క్యానులా అనే మిషను, ఆక్సిజన్ మిషన్తో పాటు శ్వాసం అందించడం పడుతుంది. దీంతోపాటు మిగతా సౌకర్యాలు గ్లూకోజ్ కానీ, ఇన్ఫెక్షన్ అందుకోకుండా బిడ్డకి యాంటీబయాటిక్స్ కానీ, శ్వాసం ఫ్రీగా పీల్చుకోవడానికి కెఫిన్ అనే మందు కానీ, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీటికి. అందులో ఒక నెలలు తక్కువ పిల్లలకి శ్వాసం పీల్చుకోవడం చూసుకొని దాంతోపాటు బిడ్డకి యాంటీబయాటిక్స్, దాంతోపాటు ఊపిరితిత్తులు మందు, ఇవన్నీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.